జై హో. ఆమె కథ చెబుతుంటే విద్యార్థులు, అధ్యాపకులు మంత్రించినట్లే వింటారు. పలికే సంభాషణలు, ఒలికే ఆ హావభావాలతో బాలలు ఆసక్తితో ఆస్వాదిస్తారు. గణితం, విజ్ఞాన శాస్త్రం, చరిత్ర ఇలా ఏదైనా కథామృతంలో ముంచి చెబుతూ ఉంటే పాఠ్యాంశాలపై అభిరుచి ఏర్పడుతుంది. కథా బోధకురాలుగా అలరిస్తున్న ఆమె బెంగళూరులో కథాలయ వ్యవస్థాపకురాలు, శిక్షకురాలు గీతా రామానుజం. నాన్న కథ చెప్పనిదే చిన్నారులు నిద్రపోరు. కథలు లేనిదే సినీలోకం కదలదు. అలనాడు ఆంజనేయుని లంకా దహనం, జానపద గాథల్లో రాకుమారుడు రాకుమారి, పులి మేక కథలు బాలానందం కలిగించేవి. అలాంటి కథలు చెప్పే మన సంస్కృతి క్రమంగా తెరమరుగైంది. అయితే కర్ణాటకలో వినూత్న ఉపాధ్యాయురాలు, కథల పిన్నిగారుగా స్టోరీ టెల్లర్ గీతా రామానుజం మళ్లీ కథలకు పూర్వ వైభవం తెస్తున్నారు. ఆమె విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఆసక్తి కలిగేలా కథలు చెబుతున్నారు. దేశ విదేశాల్లో అధ్యాపకులకు కథా నైపుణ్యాలు నేర్పుతున్నారు. 1990లో బెంగళూరులో ఓ స్కూల్లో పనిచేస్తుండగా సుదూర బస్సు ప్రయాణం విసుగు తెప్పించేది. అప్పుడు విద్యార్థులకు విసుగు లేకుండా కథలు చెబుతూ అలరించేవారు. ఈ క్రమంతో 1998లో ఆమె కథాలయ పేరుతో ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ అకాడమీని స్థాపించారు. ఒకనాడు ఇది కథలు చెప్పడంలో శిక్షణనిచ్చే ఏకైక విశ్వస్థాయి సంస్థగా గుర్తింపు పొందింది. And the water came. Now, there was two people very intently listening to the story. ఓ రోజు నేను కథ చెబుతుంటే ఇద్దరు మిత్రులు ఆసక్తిగా వింటున్నారు. వారిలో ఒకరు ఆ తరువాత నాతో ఓ మాట అన్నారు. నగరంలో కథా శిక్షణలో కార్యశాల ఎందుకు పెట్టకూడదు అని అడిగారు. చిట్టెలుక, సింహం కథ చెబుతుండగా జరిగిన విషయం ఇది. నా కథలు ఆ నోట ఈ నోట ప్రసార ముద్రణ మాధ్యమాలతో అందరికీ తెలిసాయి. ఆనాటి నుంచి వెనుతిరిగి చూసింది లేదు. నాడు మా బడిలో ఇద్దరు ఉపాధ్యాయునులు చేరారు. 1998లో అలా ఆరంభమైన మా బడి పేరే కథాలయ. That's how Kathalaya was born in 1998. గీత ముంబైలో అమ్మ దగ్గర కథలు వింటూ పెరిగారు. మాతృమూర్తి తమిళనాట తను ఎదిగి వచ్చిన పల్లెలో ఎప్పుడో విన్న ఓ కథను వినిపిస్తుంటే చిన్నారి గీతకు సమయం తెలిసేదే కాదు. నాన్నగారేమో ఆంగ్ల బోధిని నుంచి అలివర్ ట్విస్ట్, అంకుల్ టామ్స్ క్యాబిన్ కథలు చెప్పారు. అలా పెరిగి పెద్దయిన గీత పెళ్లి తరువాత గీతా రామానుజం అయ్యారు. చదువు పూర్తి కాకముందే వివాహమైంది. అయినా పెళ్లితో స్వల్ప విరామమే తప్ప పైన మాగలేదు. బిడ్డ పుట్టిన 3 ఏళ్లకు మళ్లీ తన కథాయాత్ర కొనసాగించారు. ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, లైబ్రరీ సైన్సెస్ లో వరుసగా 3 పీజీలు చేశారు. I was not a graduate. అప్పటికే నేనింకా గ్రాడ్యుయేట్ని కూడా కాదు. నన్ను నేను తయారు చేసుకోవాలి. ఇంట్లో పెద్ద అమ్మాయిని. అందువల్ల వివాహం చేశారు. ముందు ఎకనామిక్స్ చేశాను. నేను స్టోరీ టెల్లర్గా మారాక మా బంధువు ఒకరు ఏమన్నారంటే, కథలు చెప్పడంను పూర్తిగా కొత్త రంగం, ఆషామాషి కాదు. అయితే నీవు పరిస్థితికి అనుగుణంగా స్పందించు, కానీ జవాబు చెప్పకు అన్న నాన్నగారి మాటలు స్ఫూర్తినిచ్చాయి. నేను కార్యాచరణకు దిగాను. నేను కథలే చెప్పాలనుకుంటున్నాను. అకాడమీని ఆరంభించాలని ఉందన్నాను. I want to start an academy. కెనడా, అమెరికాలో పర్యటించినప్పుడు గీతకు వినూత్న బోధనా పద్ధతులపై ఆసక్తి పెరిగింది. పొరుగునే ఉన్న పాఠశాలల్లో స్వచ్ఛందంగా బోధించారు. అంత్యప్రాసలతో కథలు చెప్పి అలరించారు. అక్కడ భారతీయ విద్యార్థులపై వివక్ష, జాత్యహంకార ధోరణులు తగ్గేందుకు ఆమె నింపిన చైతన్యం సాయపడింది. స్వదేశానికి తిరిగి రాగానే గీత చదువు పూర్తి చేసి బెంగళూరులోని ఓ నర్సరీ స్కూల్లో టీచర్గా చేరారు. కథలు చెప్పే పయనానికి ఓ పునాది ఏర్పడింది. Started it as a trust because the first person. మా కథాలయ నిర్వహణకు తొలుత నిధులు సమకూర్చింది ఇండియా ఫౌండేషన్ ఫర్ ది ఆర్ట్స్ ప్రతినిధి. చేతిలో 5,000 రూపాయలే ఉన్నాయి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఆయన సాయంతో కథాలయను ఒక ట్రస్టుగా ప్రారంభించాం. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. అదో సుదీర్ఘ పయనం. 3 ముఖ్య సవాళ్లను ఎదుర్కోవటానికి వ్యూహాలను ఉపయోగించాం.
So that storytelling itself can be a period and it will help with concepts and to learn history, English, everything. వీణుల విందు చేసే తన కథలంటే ఆకట్టుకునే కథనాలే కావు, ప్రతి కథ పాఠ్యాంశం అర్థం కావటానికి, ప్రపంచం చూడటానికి సహాయపడతాయని గీత విశ్వాసం. నిశ్శబ్దాన్ని చీలుస్తూ క్రమంగా వెలువడే ఆ సడి సవ్వడితోనే కథ ఆరంభమవుతుంది. ఇందులో ధ్వని పాత్ర ఎంతో ముఖ్యమైంది. స్తబ్ద నిశ్శబ్ద వాతావరణం ఆమె స్వరధుని ఉత్కంఠకు తెరపడుతుంది, కథ లోతును తెలియచేస్తుంది. మాటలు ప్రతి హృదయంలో ప్రతిధ్వనిస్తాయి. Storytelling is the heart of a lot of things, including your personal lives. కథా సంవిధానం హృదయాంతరాళం నుంచి వచ్చే అనేక అంశాల సమాహారం. ఇందులో వ్యక్తిగత జీవితాంశాలుండవచ్చు. ఈ క్రమంలోనే నేను అంతర్ధ్వని అనే ఒక కోర్సును ఆరంభించాను. అంటే కథకుని అంతర్గత స్వరం. మీ గురించి మీ స్వీయ కథలను మీరే తెలుసుకునే అంతర్వాణి. ఈ 25 పైనం తర్వాత కథ చెప్పే కళలోకి మరింత లోతుగా వెళదాం అనుకున్నాను. జనులు వస్తారని, ఆస్వాదిస్తారని, ఆనందిస్తారని ఈ కథాంశ విధానం ప్రారంభించాం. ఇదో మంచి చదువు, అందరికీ ఉపయోగపడేలా, వర్తించేలా కథా కథనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని నా ఆశ, విశ్వాసం. It is applicable and we have to take storytelling forward. గీతా రామానుజం గత 25 ఏళ్లుగా బెంగళూరును కేంద్రంగా చేసుకుని కథాశ్రవణ విద్యను బోధిస్తున్నారు. నేటిదాకా దాదాపు 93,000 మంది అధ్యాపకులు, పెద్దలకు, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకు నేర్పారు. ఉపాధ్యాయునిగా, పుస్తకాలయ నిర్వాహకురాలిగా గడించిన అనుభవాన్ని చరిత్ర, సామాజిక శాస్త్రాల బోధనకు ఉపయోగిస్తున్నారు. కథాలయను స్థాపించిన నాటి నుంచి తన కథాశ్రవణ విద్యతో అలరించారు గీతా రామానుజం. దేశంలో 23 రాష్ట్రాల్లో పర్యటించి బోధనతో అలరించారు. 43 దేశాల్లో పయనం సాగించి కథా పరిమళాల వ్యాప్తికి కృషి చేశారు. మన దేశంలో 23 రాష్ట్రాల్లో పర్యటించి తన విద్యను పరిచయం చేశారు. And just as he was yearning, I would say, because it was not only meant for teachers, but right from our first. ఇది కేవలం కొందరు ఉపాధ్యాయుల కోసం కానే కాదు. తొలుత ఆరంభమైన నాటి నుంచి నేర్చిన వారిలో వివిధ కార్పొరేట్ ప్రతినిధులు, తాతయ్యలు, తల్లిదండ్రులు, సైనికోద్యోగులు, ఐటీ కన్సల్టెంట్స్, నాటకరంగ కళాకారులు, జర్నలిస్టులు ఉన్నారు. ఇందులో 8 నుంచి 18 ఏళ్ల అనుభవం కలిగిన వారు ఉన్నారు. వారికి ప్రేరణ ఎలా కలిగించాలా అనే ఆలోచన చేస్తాం. పాత తరాలతో విజయవంతమయ్యాం, కానీ సమూహాలకు బోధనలోనూ అదే ఫలితం కోసం చూస్తున్నాం. సభా ప్రసంగాలకు మా పాఠాలు ప్రాథమిక నైపుణ్యాలను అందిస్తాయి. Important basic skills for presenting and public speaking. మన దేశంలో జానపద కథాగాన వారసత్వం ఉంది. తోలుబొమ్మలాట, చిత్రకథలు, సంగీత వాద్యాల నేపథ్యంలో బోధించే సంప్రదాయ వారసత్వం ఉంది. రాజస్థాన్లో ఇప్పటికీ ఉన్నాయి. ఈ ప్రాచీన సంప్రదాయాల సంరక్షణలో గీతదే ముఖ్య భూమిక. ఈ కథ, కళా సాంస్కృతిక వారసత్వాన్ని ఆమె ఆధునీకరించి పరిరక్షించారు. and this camel, I'm glad Azim Premji University. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం MA ఎడ్యుకేషన్లో స్టోరీ టెల్లింగ్ అంశం ఆరంభానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సంతోషంగా అనిపించింది. ఈ కథా పరిమళాలు ప్రతి చోట విశ్వవ్యాప్తం కావాలి. But of course with lot of economic support.